नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की తాజా खबर ये है, శ్రీ పెద్దమ్మ దేవాలయం తెలంగాణలో రెండో పెద్దమ్మ దేవాలయం చిలకనగర్. దీని చైర్మన్ అంబాటి జగదీష్ గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ 9 రోజులు నవరాత్రోత్సవం పురస్కరించుకొని నిత్యము పంచసూక్తి విధానంగా ప్రతిరోజు ఏ అవతారము ఆ చీరలు, ఆ కుంకుమార్చన, అష్టోత్తరము, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ పునస్కరించుకొని విజయదశమి రోజు ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ అందరికీ అమ్మవారు ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా మన చిలకనగర్లోని శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత పెద్దమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఈ చిలకనగర్ యొక్క ఆలయానికి చైర్మన్ అటువంటి మన జగదీష్ ముదిరాజు గారు, అదేవిధంగా ఈరోజు వాళ్ళ మిత్రుడైనటువంటి మరి ఇన్ని రోజుల నుంచి నవరాత్రుల్లో అన్ని రకాలుగా మరి అభిషేకానికి ప్రతి ఒక్కదానికి కూడా ఆయన సంకల్పంతో అభిషేకానికి కావాల్సిన ఖర్చు, అదేవిధంగా చీరల ఖర్చు కూడా ఆ సాగర్ గారు ఇవ్వటం జరిగింది. ఆయనను మరి ఈరోజు ఈ సందర్భంగా పంచామృత అభిషేకమే కాకుండా మృతికా స్థానము, అదేవిధంగా శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్రాసూక్త అన్ని విధాలుగా మరి ఆచార్యుడు వేద పండితుడైనటువంటి దత్తాత్రేయ శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికోసం వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా జగదీష్ గారికి కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ మిత్రుడైనటువంటి సాగర్ గారికి కూడా వాళ్ళ ఇంటి సౌభాగ్యాలతో ఉండాలని, ఆ పెద్దమ్మ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ జై పెద్దమ్మ తల్లి. ఈరోజు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం హైదరాబాదులో మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం ఈ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయానికి మన కీసరగుట్టలో వేదం చదివిన మన దత్తాత్రేయ శర్మ గారు, కులకర్ణి దత్తాత్రేయ శర్మ గారు దీనికి మరి ప్రధాన అర్చకులుగా, మరియు అదేవిధంగా దాని సహాయ అర్చకులుగా శ్రీ చిలకపాటి పవన్ కుమార్ శర్మ గారు సహాయ అర్చకులుగా, మరియు అదేవిధంగా మన విద్యాసాగర్ గారు మరి దేవాలయానికి కూడా మరి మంచి ఇసుమంటి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి పీజీఆర్ కట్టించినటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం తర్వాత అతిపెద్ద దేవాలయం చిలకనగర్లో ఇంత మంచి పెద్దమ్మ తల్లి ఆలయం ఇంత మంచి వాతావరణంలో నిర్మించినందుకు మాకు, మా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మనం కూడా విద్యాసాగర్ చారి కూడా మా వంతుగా నేను కూడా ముందుకు వచ్చి నేను కూడా మరి గాయత్రి నవరాత్రి ఉత్సవాలలో ఇది 3వసారి మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మేము కూడా దీనికి ముందుకు వచ్చి అమ్మవారికి చీరలు డొనేట్ చేసి, మరి అదేవిధంగా మరి అభిషేక కార్యక్రమాలలో కూడా మేము 10 రోజులు ఏ విధంగానైతే కంటిన్యూగా మార్నింగ్ 5 గంటల నుంచి ఈ దేవాలయంలో మరి ఏ విధంగానైతే అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమం మార్నింగ్ నుంచి ఏ విధంగానైతే చేస్తున్నామో దాంట్లో కూడా ఈరోజు మరి అభిషేకం కూడా చేసి, మరియు వారు కూడా మరియు దీనికి సంకల్పితులై పెద్దమ్మ తల్లి భక్తులు అయి మరి అదేవిధంగా మరి అన్ని విధాల మరి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ముందుకు రావడము, వారి కుటుంబానికి మరి అందరికీ, మా మిత్రుడు వారి కుటుంబానికి అందరికీ పేరు పేరున మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి భక్తులు ఇక్కడ దేవాలయానికి విచ్చేసి వారి యొక్క కోరికను తీర్చుకున్నందుకు బోనాల పండుగ ఏ విధంగానైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో మరియు ఒక పాటల సీడీతోని మరి ఏ విధంగానైతే ముందుకు తీసుకువెళ్తున్నామో అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మరి మంచి వాతావరణం, దీప నైవేద్యం అనేది కంటిన్యూగా జరుగుతూ మరి అందరి భక్తులు గుడి బడి అనేది అందరిది కాబట్టి ఈ అందరి దానిలో నేను కూడా సైతం ముందుకు వస్తానని చెప్పి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా విద్యాసాగర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా
రాబోయే కాలంలో కూడా ఈ దేవాలయాన్ని మరియు ఏ విధంగానైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉందో ఆ విధంగానే మరి రూపుదిద్దుకుంటుందని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ఈ పండితులకు అదేవిధంగా ముందుకు తీసుకుపోతూ మరియు అర్చకులకు కూడా మంచిగా దీన్ని ముందుకు తీసుకుపోయి మంచిగా ధూపదీప నైవేద్యం అనేది డైలీ జరగాలని చెప్పి కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. శ్రీచక్ర సహిత శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ మీ విద్యాసాగర్. మంగళాయ త్రంబరే లాభస్తేజాం జ్యేష్ఠేజామేశ్వరాభ్యాం నమః వాణిహర్ణికర్మా భోజోతి రథోమృతం బ్రహ్మభో అపమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది మనోకార్య సఫల ప్రసాద సిద్ధ్యర్థం మమ జాతకరీత్య అధిదేవత గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమిత మనోరథ ఫల సిద్ధ్యర్థే మహాగణాధిపతి పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణ అంతే 3 టైమ్స్ పాదయో వాద్యం సమర్పయామి. అవి ఇచ్చేసాను, బయటకి ఇచ్చాను స్టూల్స్ నాకు. ఇక ఘోర ఋషి లంకరణ స్వరూపో యోధావాదిత్య పరమ అప్పుడు పంచామృతాలు శుద్ధోదక స్నానమాభోష్టామయో భవస్థాన ఉదయాత్ర బహిరణాజ స్నానం సమర్పయామి. అర్థసే పాదం మీద పెట్టింది చూసారా, ఆ పాదం మీద నీళ్ళు పెట్టండి. అది ఆ చెంబ కింద పెట్టుకోండి, చెంబ కింద పెట్టండి. భ్యాన్ నమ చాతుర్మాసాభ్యాన్ నమ నిరుద్ధాత్మకాభ్యాన్ నమ జ్యోతిమాభ్యాన్ నమ బ్రహ్మణోద్ బ్రహ్మ శుభోదయ అనేనా పరమస్తు అనేనా శ్రీ మహా. చుట్టాడు అటు ఇటు శంఖచక్రాలు అక్కడికి అటు వెళ్ళిపోండి, అట్లా ఉండి బాగుంటుంది. అది కరెక్ట్. తచ్చిద్రేణ పవిత్రేణ దోరస్య రశ్మి త్యాజ్యేన శ్రమయ. బృహద్బృహదాస్థానం చంద్వాగుంబదః ఫలోదకేన సమయామి. అయ్యా పుష్పాయాస్మిని బృహద్బృహదాస్థానం చూడండి.
రమయామి పునః శుద్ధోదగం ఏక ఫలనాది పరిణో రుద్రస్య సర్వమాంగళ్యయుక్తా తద్భక్తారామవదో అవతు మాం. ఓం శాంతి శాంతి శాంతి. ఒక నిమిషం ఆగారు, ఒక నిమిషం. ఇంద్ర బృహస్పతి విష్ణురుక్రమ నమో బ్రహ్మణే